బాధపడితే సాధించేది ఏమైనా గుర్తుపెట్టుకో. ఈ మనం పోరాటం చేస్తేనే మన సమస్య అనేది హైలైట్ అవుతుంది, అందరి దృష్టికి వెళ్తుంది, న్యాయం అనేది జరుగుతుంది. న్యాయం అనేది కూడా మనం పోరాటం చేయకపోతే జరగదు. ఇట్ కెన్ ఓన్లీ బి జస్టిస్ కెన్ ఓన్లీ బి డిలేడ్, ఇట్ కెనాట్ బి డినైడ్. అది ఒక్కటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. దేవుడు ఎప్పుడైనా కూడా మనకు తోడుగా ఉంటాడు. డోంట్ వరీ అబౌట్ ఇట్. గాడ్ విల్ హెల్ప్ us, గాడ్ విల్ గైడ్ us. అలాంటప్పుడు 1:1 వెరిఫికేషన్ పిలవకూడదు సార్, మమ్మల్ని అక్కడే ఆగిపోయి ఉంటాం సార్. ఒకటి దీంట్లోమో 1:1 అని చెప్పి పిలిచి సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ మాత్రమే అన్న పరిస్థితి నుంచి రిజెక్ట్ చేయడం అన్నది ఒక తప్పు అయితే, వెరిఫికేషన్ అనేది లో పూర్తిగా సర్టిఫికేట్లో ఆథెంటిక్ జెన్యున్ అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజెక్ట్ చేయడం ఒక తప్పు అయితే, రెండోది ఇంకోటి ఏంటంటే, ఇంకొకటి ఇంటెన్షనల్గా వీళ్ళు చేసిన మిస్చివస్ పని ఏంటంటే, ఏ ఎగ్జాము రాయకుండా స్పోర్ట్స్ అని చెప్పి ఒక కేటగిరీ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఎగ్జాము అవసరం లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు అని చెప్పి వాళ్ళకు టీచింగ్ పోస్టులకు ఉద్యోగాలు ఇచ్చేసే కార్యక్రమంలో భాగంగా ఈయడము, అది తీసుకొచ్చేదానికోసం మిమ్మల్ని అందరినీ కోసేయడము. దాని తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ను మళ్ళీ క్రిటిసిజం వస్తుందేమో అని చెప్పి వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్లు మూసేసినారు. మళ్ళీ కొత్త ఇంకో జీవో ఇచ్చి లేదు ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా ఎగ్జామ్ రాయాల్సిందే అని చెప్పి వాళ్ళకు మాత్రం వర్తించదంట, ఇక మీదట మాత్రం ఎవరికైనా కానీ వర్తిస్తుందంట అని చెప్పి తీసిన. అంటే దాని అర్థమైంది, వాళ్ళందరితో వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళు ప్రలోభాలకు రకరకాల ప్రలోభాలతో తీసుకున్న తర్వాతనే జరిగింది. అది ఇంకొక ఫ్లా. 3 months బయటికి రాలేకపోయాం సార్. అసలుకి చాలా సఫర్ అయ్యాం సార్. నాతో పాటు మా పేరెంట్స్ కూడా సఫర్ అయ్యారు సార్. ధైర్యంగా పడతారు మరి ఏం కావాలి ఇంతకన్నా. 1998 బ్యాచ్ ఎప్పుడు చెప్పు. దాంట్లో మా బాబాయ్ కూడా ఉన్నాడు సార్. 98 డిఎస్సి వచ్చి వాళ్ళకి న్యాయం చేసినామంట. దీని గురించి బాధపడతావు ఎందుకు, కొంచెం ఉపయోగపట్టు. థ్యాంక్ యూ సార్. ఎన్ని పద్ధతుల్లో వీళ్ళు చేసినారు స్కాములు అని చెప్పడానికి నిదర్శనాలు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వానికి, జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వానికి ఉద్యోగం ఇలా. ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని అంటే వీళ్ళు చెప్పేది వెరిఫికేషన్కి రాలేదని. వెరిఫికేషన్కి రానోడు కోర్టుకు పోయి నాకు ఉద్యోగం ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి కోర్టుకు పోయే కార్యక్రమం చేసినాడు అని అంటే, ఫస్ట్ పేపర్లు లీక్ కాడ నుంచి జరుగుతూ ఉందా. ఇలా కావలసిన వాళ్ళకు ఫస్ట్ పేపర్లు లీక్ ఇచ్చి కొంతమందిని తెచ్చుకునే కార్యక్రమం, తర్వాత రకరకాల పిచ్చి జియోలు ఇచ్చి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు అని చెప్పి ఏకంగా జీవోని ఇష్యూ చేసి గేట్లు ఎత్తడము, గేట్లు తీసేయడము, ఆ పద్ధతిలో కూడా మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం చేయడంతో గందరగోళం క్రియేట్ చేసినారు. సో ఇక్కడేమో 1:1 అని చెప్పి పిలిచి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మాత్రమే ఫార్మాలిటీ అనేది పెండింగ్లో ఉండగా, సర్టిఫికెట్లన్నీ పర్ఫెక్ట్గా ఆథెంటిక్గా ఉన్నాయని తెలిసినా కూడా మళ్ళా ఉద్యోగం ఇవ్వకోకుండా ఎగరగొట్టే కార్యక్రమాలు చేసినారు. ప్లస్ ప్లస్ మిమ్మల్ని ఎగరగొడుతూ ఫిల్అప్ చేసినవి చూస్తే మోస్ట్ అబ్జర్వ్డ్ పేర్లు ఎక్కడెక్కడో ఏదో క్వాలిఫికేషన్లో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ క్లారిఫికేషన్ అడిగితే అసలు లెక్కలేనితనంతో క్లారిఫికేషన్ ఇస్తాం. మీరు అడిగేది ఒక క్వశ్చన్ అడుగుతారు, వాడు క్లారిఫికేషన్ ఇచ్చేది మీరు అడిగిన భాష అర్థం కానట్టుగా ఏదో ఒక వేరే ఆన్సర్ చూస్తే వేరే మాదిరిగా ఇంకొక క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. అంటే లెక్కలేనితనంతో ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, మనకు మాట్లాడగలిగిన వాళ్ళు బహుశా నా దగ్గరికి కొంతమంది రాగలిగినారు, చాలామంది కొన్ని వేల మంది చాలా మంది బహుశా రాలేని పరిస్థితిలో కూడా ఉన్న వాళ్ళు కూడా చాలామంది కూడా ఉండొచ్చు. కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను భరోసా చెప్తాను. ఇక్కడ ఒక కోఆర్డినేషన్ కింద ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్సీలు, వీళ్ళిద్దరు టీచర్స్ ఎమ్మెల్సీలే, చంద్ర అండ్ కల్పనమ్మ. వీళ్ళకి తోడు మన స్టూడెంట్ వింగ్ నుంచి ప్లస్ మన లీగల్ సైడ్ నుంచి కూడా మన పార్టీ లీగల్ సైడ్ నుంచి కూడా లాయర్లు అందరినీ కూడా ఎంపానల్ చేసి ఒక కమిటీని ఫామ్ చేసి ఇక్కడ పెడతాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఎనీ లీగల్ హెల్ప్
మీరెవరికి రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా వీళ్ళే లీగల్గా కోర్టులలో కేసులు వేసి మీ తరపున వాద్యం చేసేట్టుగా వీళ్ళందరినీ కూడా పురమాయిస్తూ ఉన్నాం. సో వీళ్ళందరూ కూడా దానికి అన్ని రకాలుగా కూడా చేస్తారు. చేసి కోర్టులో కొట్లాడే కార్యక్రమం చేస్తాము. మరోవైపున సిబిఐ ఎంక్వైరీ కూడా గట్టిగా అడిగే కార్యక్రమం కూడా చేస్తాము. ఇవన్నీ ఒక ఎత్తు. పొరపాటున ఏదైనా డిలే కావడమో ఇంకోటి కావడమో మీకు న్యాయం జరగని పరిస్థితి ఏదైనా ఉన్నా కూడా బాధపడకు. ఓన్లీ 3 ఏళ్ళే మా దగ్గర మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన వెంటనే ఒక కమిటీ వేస్తాము. మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాము. చేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేట్టుగా 98 బ్యాచ్ ఏ రకంగా న్యాయం జరిగిందో మీ అందరికీ కూడా మళ్ళీ ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ న్యాయం జరిగేట్టుగా కూడా చేస్తాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. అది అట్టాగు జరుగుతుంది 3 ఏళ్ళ తర్వాత. ఈ లోపల మనం చేసే పోరాటం కూడా ఆగకుండా కోర్టుల ద్వారాను సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ మనం చేసేటివన్నీ కూడా చేస్తూ పోతాం. సో 2 కూడా చేస్తాం. అందరికీ కూడా ఒకటే అష్యూరెన్స్ ఇస్తాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే కొంచెం ఓపిక పట్టండి. పోరాడితేనే మనం సాధించుకోగలుగుతాం. ఆ విషయంలో 4 అడుగులు ముందుకేస్తాం. ఖచ్చితంగా పోరాడుతూ ఉన్నారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు నా తరపు నుంచి కూడా అన్నీ ఉంటాయి. ఇది డిలే అయినా మనము న్యాయం సత్వరమే రాకపోయినా కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతుంది. అయిపోయిన వెంటనే మనం అధికారంలోకి దేవుని దయ వల్ల ఖచ్చితంగా వస్తాం. వచ్చిన వెంటనే కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాను. మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాను. 1:1 కింద పిలిచి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మాత్రమే పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో మీ అందరికీ కూడా జెన్యున్ డాక్యుమెంట్స్, ఆథెంటిక్ డాక్యుమెంట్స్ ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జరిగించాల్సింది జరగాల. కానీ తప్పులు జరగడం వల్లనో ఇంకొక దాని వల్లనో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా అవసరమైతే ఎక్స్ట్రా పోస్ట్ అయినా క్రియేట్ చేసైనా కానీ మీకు మంచి చేస్తాను.